హలో అందరికీ ముందుగా దేశీ రుచులకు స్వాగతం. చల్లని వెదర్లో వాన పడుతున్నప్పుడు టీ తాగుతూ బెస్ట్ కాంబినేషన్ ఏమైనా ఆలోచించారా? మీకు పకోడీయే గుర్తొచ్చుంటుంది. కానీ ఒక్కసారి ఈ ఆలూ బజ్జీ కాంబినేషన్తో తినండి, టేస్ట్ ఎప్పటికీ మర్చిపోరు. అది కూడా ఆయిల్ లేకుండా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను 3 బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను. మీకు క్వాంటిటీకి తగ్గట్టు మీరు కూడా తీసుకోండి. బంగాళదుంపలు కాస్తంత రౌండ్గా ఉంటేనే మనకు బజ్జీలు పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. ఇప్పుడు మనము బంగాళదుంపని చక్కగా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మనము థిన్ స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీ దగ్గర పొటాటో స్లైసర్ ఉంటే ఈజీగా పని అయిపోతుంది. ఒకవేళ మీ దగ్గర పొటాటో స్లైసర్ లేకపోతే చాక్తో వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి. బంగాళదుంప స్లైసెస్ని మనము వీలైనంత పల్చగా కట్ చేసుకోవాలి. బంగాళదుంపలు కట్ చేసిన 5 to 10 మినిట్స్లోనే నలుపు పట్టేస్తుంది. అలా నలుపు పట్టకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను, దాన్ని పాటించండి. దానికోసం మనము బంగాళదుంప స్లైసెస్ అన్నీ ఒక బౌల్లో వేసుకొని అందులో వాటర్ వేసేసి మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. బంగాళదుంపలో వైట్ స్టార్చ్ అనేది ఉంటుంది, అది పోయేదాకా ఒకసారి వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకొని క్లీన్ చేసేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఆ బంగాళదుంప స్లైసెస్లో మరలా వాటర్ వేసి అందులో కాస్తంత సాల్ట్ వేసేసి నానబెట్టేసుకుంటే ఇక బంగాళదుంప ముక్కలకి అనేది నలుపు అనేది అస్సలు రాదు. ఇంకేముంది, బజ్జీల పిండి కలిపేసుకుందాము. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ కానీ మీ దగ్గర ఏ బౌల్ ఉంటే అది తీసుకొని నేను 1/2 కప్పు దాకా శనగపిండి వేసాను. తరువాత 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసాను. బియ్యపిండి వేయడం వల్ల బంగాళదుంపలకి కోటింగ్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ జీలకర్ర మరియు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మీ దగ్గర వంట సోడా ఉంటే 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఒకవేళ వంట సోడా లేనివారు 1 టేబుల్ స్పూన్ వేడి నూనె కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు మరియు 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి. మరియు ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది బజ్జీలకి. మొదటగా మనము ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలిపేసుకున్నాక వాటర్ కొద్దిగా వేస్తూ మరలా కలుపుకోవాలి. వాటర్ కొద్దిగా వేసి కలపడం వలన పిండిలో ఉండలు అనేది రావు. పిండి అంతా కూడా ఈవెన్గా కలిసిపోతుంది, బంగాళదుంపలకు కూడా ఈవెన్గా పట్టేస్తుంది. అలా పిండి అంతా చక్కగా కలుపుకున్నాక పిండి అనేది వీడియోలో చూపిస్తున్నాం కదా అలా గట్టిగా ఉండాలి. మరీ లూజ్గా ఉంటే కోటింగ్ అనేది సరిగ్గా రాదు. ఇంకేముంది, మనము ఇందాక వాటర్లో పెట్టేసుకున్న బంగాళదుంపల్ని తీసేసుకొని కొద్దిగా ఆ పిండిలో వేసేసుకోవచ్చు. మీకు కావాలంటే బంగాళదుంప స్లైసెస్ని ఒక్కొక్కటి తీసుకొని పిండిలో ముంచేస్తూ ఆయిల్లో వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకసారి అలా కలుపుకుంటే మనకి అర్థమవుతుంది పిండి సరిపోతుందా లేదా అనేది. నేను చేసిన పిండి కరెక్ట్గా సరిపోతుంది బంగాళదుంపలకి. ఇక ఫైనల్ స్టెప్ వచ్చేసింది కదా, అదే ఆలూ బజ్జీని ఫ్రై చేసుకోవడం. దానికోసం ఆయిల్ అనేది హీట్ అయ్యాక బజ్జీని ఒక్కొక్కటి తీస్తూ వేసుకోవడమే. బజ్జీలు కాస్త దూరంగా వేస్తే మనకి అతుక్కోకుండా వస్తుంది. అలా వేసిన 2 మినిట్స్కి మనము గరిటెతో కలపెట్టాలి, అప్పుడే అతుక్కోకుండా ఉంటాయి బజ్జీలు. అలా 5 to 10 మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బజ్జీ అనేది రెడీ అయిపోతుంది. రొటీన్గా వాన పడుతున్నప్పుడు పకోడీ కానీ మిర్చి బజ్జీ కానీ తినడం కామను, కానీ అప్పుడప్పుడు ఇలా ఆలూ బజ్జీ కూడా చేసేసుకోండి, చాలా సింపుల్గా అవుతుంది మిర్చి బజ్జీ కన్నా. మా వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.